హలో అందరికీ ఇన్స్టెంట్‌గా చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత బయట బజార్‌లో అయితే షర్వనాస్ కబాబ్ పౌడర్ కానీ, లేకపోతే చికెన్ పకోడీ పౌడర్ కానీ అవైలబుల్ ఉంటుందండి. అది తెచ్చి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్స్‌ట్రాగా సాల్ట్ కానీ, కారం కానీ ఏం అవసరం లేదు. ఈ పౌడర్ వేసి బాగా మ్యారినేషన్ చేసుకొని 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పకోడీ అయితే పిల్లల కాడ్నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలానే గ్రిల్ చికెన్ కూడా సేమ్ మసాలా అయితే యూజ్ చేసాము. చాలా బాగా వచ్చింది. అసలు గ్రిల్ చికెన్ అయితే స్మోకీ ఫ్లేవర్‌తో సూపర్ ఉందండి అసలు. పిల్లలైతే చికెన్ పకోడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఇష్టంగా తింటూ ఉంటారు కదా! ఇంకా ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు అప్పటికప్పుడే చేసి పెట్టాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అలానే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.